సో ఇదైతే నా మిషన్ అని చెప్పాను కదా, నేను పార్ట్ 1 చెప్పానండి. ఈరోజు పార్ట్ 2 చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి రఫ్ లాగటానికి, అంటే మనం లాస్ట్ ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఎండింగ్లో రఫ్ లాగుతాం కదా, సో దానికనమాట. ఇది యూజ్ చేస్తే ఫ్రంట్ స్టిచ్ ప్లస్ బ్యాక్ స్టిచ్ రెండు ఒకేసారి పడుతుంది. సో దీనివల్ల అది మంచి బెనిఫిట్. మనకి బ్యాక్ తీయటం రాపినా ఇది ఇట్లా జస్ట్ అలా బటన్ నొక్కితే మనకి బ్యాక్ ఈజీగా చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడైతే బాబిన్ కేస్ పెట్టుకుంటాం. మనకి ఏదైనా క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇలాగా బాబిన్స్ కూడా ఇట్లాగా ఉంటాయి అనమాట. స్పెషల్గా ఈ బాబిన్స్ అనేవి మన ఈ మిషన్స్కే వస్తాయి. మళ్ళీ విడిగా దొరికే బయట మార్కెట్లో దొరికే స్టీల్ బాబిన్స్ అనేవి అసలు దీనికి సెట్ అవ్వు అనమాట. ఒకవేళ మనకి పోయినా మళ్ళీ వీళ్ళనే మనకి కన్సల్ట్ అయ్యి అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే 3, 4, 5 ఉంది కదా, ఇదైతే బటన్ అడ్జస్టబుల్ అనమాట. అంటే మనకి థ్రెడ్ టైట్గా లూజ్గా లేకుండా ఉండడానికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మిగతా అన్నీ అయితే యాజ్ యూజువల్. ఇంకా దీంట్లో ఒక టఫెస్ట్ ఇష్యూ ఏంటంటే కొంచెం మనం బాబిన్ పోసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇట్లా లాగితే బాబిన్ చేసుకోవచ్చు. బాబిన్ పోసుకునేటప్పుడు బాబిన్కి ఇది ఇట్లాగా ఈ బటన్ని ఇట్లా బయటకు లాగి మనం అయితే బాబిన్ అయితే రౌండప్ చేసుకోవాలి, లేదంటే బాబిన్ అయితే రౌండప్ అవ్వదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం మిషన్ మళ్ళీ ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లాగా ఆ బటన్ ఆఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.